ఎవ్రీబడి, మనం పంపిణీ అనే పాఠ్యాంశంలో భాగంగా వేతనాలు మరియు వేతన సిద్ధాంతాలు గురించి ఈరోజు చెప్తాను. అయితే అందులో ప్రధానంగా ఉత్పత్తి కారకాలు అతి ప్రముఖమైనది మానవ రూప ఉత్పత్తి కారకం ఏది అంటే శ్రమ. ఈ శ్రమకు సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా శ్రామికుల యొక్క వేతనాలు ఏ విధంగా నిర్ణయించబడాలి అని చెప్పి మనకి 16, 17, 18 శతాబ్దాల నుంచి కూడా ఆర్థికవేత్తలు అనేక సిద్ధాంతాలు రూపొందించారు. అందులో కనీస జీవనాధార వేతన సిద్ధాంతం అని, వేతన నిధి సిద్ధాంతం అని, జీవన ప్రమాణ సిద్ధాంతం అని ఇవన్నీ చెప్పారు. మరి ఆధునిక ఆర్థికవేత్తలు శ్రామికుల యొక్క సప్లై డిమాండ్లు బట్టి అని చెప్తూ వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశంలో వేతనం అంటే ఏంటి, తర్వాత వేతనంలో ఉండే రకాలేంటి, వాస్తవిక వేతనం నిర్ణయించే అంశాలేంటి, తర్వాత వేతన సిద్ధాంతాలు బ్రీఫ్గా కొన్ని నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా వేతనము అనే పదానికి కొంతమంది ఏమిటంటే కూలీ అని, జీతం అని, లేదా గౌరవ వృత్తి అని ఇలా రకరకాల పదాలు వాడుతూ ఉంటారు. అది మామూలుగా మనం ఏంటంటే ఇంగ్లీష్లో వేజెస్ అని, శాలరీస్ అని, లేదా హానరోరియం అని ఇలా వాడుతూ ఉంటాం మనం. ఏదైనప్పటికీ కూడా శ్రామికుని యొక్క సేవల్ని ఒక నిర్ణీత కాలం పాటు ఉపయోగించుకున్నందుకు ప్రతిఫలంగా ఉపయోగించుకున్న యజమాని, అతను భూస్వామి కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ ఉపయోగించుకున్న వ్యక్తి చెల్లించే మొత్తాన్ని మనం వేతనము అంటాం. అయితే ఇక్కడ వేతనం అనేది కొన్ని సందర్భాల్లో వస్తు రూపంలో కూడా చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం వంటి దేశాల్లో వ్యవసాయ రంగంలో ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు తమ దగ్గర పనిచేసే పాలేరులకి పంట కోతలు అయిపోయిన తర్వాత ఒక 2 పుట్టు ధాన్యం అని లేదా ఒక గరిష్ట ధాన్యం అని ఇలా ఇస్తూ ఉంటారు. వాళ్ళు అంటే ఏమిటంటే సంవత్సరం అంతా వాళ్ళ చేతి పని చేయించుకొని వాళ్ళకి 4 జతల బట్టలు, తర్వాత ఏమో ధాన్యము ఇలా ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రమకి ప్రతిఫలం అనేది వస్తు రూపంలో ఇవ్వడం కూడా జరుగుతున్నది. కానీ ఎక్కువగా మిగతా రంగాల్లో, ముఖ్యంగా పారిశ్రామిక రంగంలోను, సేవల రంగంలోను, పట్టణ ప్రాంతాల్లోనూ కూడా శ్రమకి చెల్లించే ప్రతిఫలం ఎక్కువగా ద్రవ్య రూపంలోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రోజు మన పాఠ్యాంశం ఏంటంటే వేతనము అది ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ఆ సిద్ధాంతాలు ఏమిటి, వాస్తవిక వేతనం అంటే ఏమిటి, వాస్తవిక వేతనం నిర్ణయించే అంశాలు ఏంటో చూద్దాం. మరి వేతనం కింద డెఫినేషన్ ఏమిటి అంటే వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరకమైన లేదా బుద్ధి సంబంధమైన పనినే అర్థశాస్త్రంలో శ్రమ అంటారు. అంటే వస్తు రూపంలో కానీ ద్రవ్య రూపంలో కానీ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరకమైన లేదా బుద్ధి సంబంధమైన పనినే శ్రమ అంటారు. అంటే ఇక్కడ శ్రమ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మాన్యువల్ లేబర్నే శ్రమ అనుకుంటారు. కానీ అది ఒక్కటే కాదు, ఇంటలెక్చువల్ లేబర్ లేదా మెంటల్ లేబర్ అది కూడా శ్రమే. అంటే డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, చార్టెడ్ అకౌంటెంట్స్, టెక్నోక్రాట్స్. అంటే ఇక్కడ ఏమిటంటే ఎవరైనా సరే ప్రతిఫలాన్ని ఆశించి చేసే పని ఏదైనా కూడా మనం శ్రమ కింద పరిగణిస్తాం. అయితే ఆ ప్రతిఫలం ఎలా ఉండొచ్చు? ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆల్సో. అదే ఇక్కడ చూపిస్తున్నాం మనం. అంటే ఇక్కడ వేజ్ లేదా దీన్నే కొంచెం గౌరవంగా చెప్పుకోవాలంటే శాలరీ అనొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ వేజ్ ఏ రూపంలో ఉండొచ్చు అంటే వస్తు రూపంలో ఉండొచ్చు లేదా ద్రవ్య రూపంలో ఉండొచ్చు. అంటే ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఈ ప్రతిఫలాన్ని ఆశించి చేసే శారీరకమైన అంటే ఫిజికల్ ఆర్ మానసిక లేదా బుద్ధి సంబంధమైన పనినే మనం శ్రమ అంటాము. అయితే ఇక్కడ సాధారణంగా ఏమిటి అంటే శారీరక శ్రమ కన్నా మానసిక పరమైన శ్రమకే విలువ ఎక్కువ. ఎందుకంటే మానసిక పరమైన శ్రమ అంతా కూడా మన తెలివితేటలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మానసిక పరమైన శ్రమ ఎక్కువ, దాని వాల్యూ ఎక్కువ అనమాట. అందుకే మన పిల్లలకు చెప్తూ ఉంటాం, బాగా చదువుకోండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, దానివల్ల మీరు ఎక్కువ ప్రతిఫలం పొందే అవకాశాలు ఉంటాయి అని. ఉదాహరణకి మనం చూస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పనిచేస్తూ ఉంటారు. ఉదయం 7 నుంచి ఇంచుమించు సాయంత్రం 6 వరకు పనిచేస్తారు. రోజంతా పనిచేసినా వాళ్ళకి 300 రాదు. అదే ఒక మంచి టీవీ మెకానిక్ ఉన్నాడు అనుకోండి, సింపుల్ గా ఒక టీవీని కానీ రిపేర్ చేస్తే విత్ ఇన్ 1 అవర్ లో అతను 1000 తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్కిల్ అనేది ఉన్నది. కాబట్టి చెప్పేది ఏమిటి అంటే ఇంటలెక్చువల్ లేబర్ కి ఎప్పుడు కూడా మార్కెట్ లో వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఫిజికల్ లేబర్ కన్నాను. ఫిజికల్ లేబర్ పెద్దగా ఏమి కష్టపడకుండా అంటే పెద్దగా స్కిల్స్ ఏమి లేకపోయినా చేయొచ్చు. బట్ ఇంటలెక్చువల్ లేబర్ అనేది పొందాలి అంటే లిటరసీ రేట్ చాలా ఎక్కువగా ఉండాలి, హై ఎడ్యుకేషన్ ఉండాలి, దానితో ఇంకోటి టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్ గా వాళ్ళకి మార్కెట్ లో వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పెద్ద పెద్ద ఉద్యోగాలకు ప్రాకులాడుతున్న ఉద్దేశం ఏమిటి అంటే ఇంటలెక్చువల్ లేబర్ కి విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వేజెస్ ఆర్ సాలరీస్ ఈస్ ద ప్రైస్ paid by an entrepreneur to the worker or employee for productive purpose. అంటే శ్రామికులని
లేదా ఉద్యోగస్తులని ఉత్పత్తి ప్రక్రియలో వాడుకునేటప్పుడు ఆ ఉద్యమదారులు లేదా ఉత్పత్తిదారులు లేదా వ్యవస్థాపకులు చెల్లించే ప్రతిఫలమే మనం ఏమంటామంటే వేతనము లేదా జీతము అంటూ ఉంటాం. అయితే ఇక్కడ సాధారణంగా ఏంటంటే ప్రొడక్టివ్ పర్పస్ అనే పదం వాడుతున్న ఎకనామిక్స్ వాడడం కాబట్టి, అంటే ఉత్పత్తి కార్యక్రమాల్లో నిమగ్నమైనప్పుడు ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న కార్మికులందరికీ కూడా వాళ్ళకి శ్రమకు సరిపోయినట్టుగా ప్రతిఫలాన్ని చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఆ చెల్లించే వారు ఎవరంటే వ్యవస్థాపకులు లేదా ఉద్యమదారులు. వాళ్ళు పొందేది ఎవరు, వేతనాన్ని పొందేది ఎవరు అంటే శ్రామికులు లేదా మనం జీతగాళ్ళు అనొచ్చు లేదా ఎంప్లాయీస్ అనొచ్చు, ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ టైప్స్ ఆఫ్ వేజెస్ లో అనేక రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనీ వేజ్, తర్వాత రియల్ వేజ్, టైం వేజ్, పీస్ ఆర్ టాస్క్ వేజ్ అంటున్నాం మనం. మనీ వేజ్, మరి మనీ వేజ్ ఏంటంటే ఆధునిక కాలం అంతా కూడా మనీ వేజే. అంటే శ్రామికుల యొక్క సేవల్ని ఒక నిర్ణీత కాలం పాటు ఉపయోగించుకొని అతని సేవలకి మనం ద్రవ్య రూపంలో ప్రతిఫలం చెల్లిస్తే అది ద్రవ్య వేతనము. ఉదాహరణకి శ్రామికుని రోజంతా మనం పని చేయించుకొని అతనికి చేతిలో ఒక 500-300 పెట్టామనుకోండి, అది మనీ వేజ్. అయితే ఏమవుతుందంటే మనీ వేజ్ వలన శ్రామికుల యొక్క సంక్షేమం పెరుగుతుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే దేశంలో ధరల స్థాయిని బట్టి కూడా అది మారిపోతూ ఉంటుంది. అది రియల్ వేజ్ మనం ఆలోచిస్తాం. సో మనీ వేజ్ అంటే అర్థం ఏంటంటే శ్రామికుని యొక్క సేవల్ని ఒక నిర్ణీత కాలం పాటు ఉపయోగించుకునేందుకు ప్రతిఫలంగా ఉపయోగించుకున్న యజమాని శ్రామికుని ద్రవ్య రూపంలో చెల్లించే మొత్తాన్నే మనం ద్రవ్య వేతనం అంటాం. మరి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 20వ శతాబ్దంలో అన్ని రంగాల్లో కూడా ద్రవ్య వేతనమే చెల్లిస్తున్నారు. ఏదో అక్కడక్కడ వస్తు రూపంలో చెల్లిస్తున్నారు తప్పించి ఎక్కువగా ద్రవ్య రూపంలోనే చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా రెండవది ఏమిటంటే రియల్ వేజ్. దీన్నే వాస్తవిక వేతనము లేదా నిజ వేతనము అంటారు. నిజ వేతనం ఎప్పుడు వస్తుంది అంటే ద్రవ్య రూప వేతనాన్ని వస్తు రూపంలోకి మార్చుకుంటే శ్రామికులకు లభ్యమయ్యే వస్తు పరిమాణాన్నే మన వాస్తవిక వేతనము లేదా నిజ వేతనము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శ్రామికుడు కూలి పనికి వెళ్తే ఒక 100 రూపాయలు వచ్చింది అనుకుందాం. అతను తన ఆదాయం అంతా కూడా ఎక్స్ అనే వస్తువు పైన ఖర్చు పెడుతున్నాడు అనుకుంటే ఎక్స్ వస్తువు యొక్క ధర మార్కెట్ లో 10 రూపాయలు ఉన్నది అనుకుందాం. అంటే అతనికి తన ఆదాయం అంతా కూడా ఎక్స్ పైన ఖర్చు పెట్టిన ప్రమేయం తీసుకున్నాం కాబట్టి తన ఈ 100 రూపాయలని కూడా ఎక్స్ పైన ఖర్చు పెడితే ఎన్ని యూనిట్లు వస్తున్నాయి? 10 యూనిట్లు వస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ లో ఈ వస్తువు యొక్క ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలు పెరిగినప్పుడు అతనికి ఏమవుతుందంటే అదే 100 రూపాయలతో 5 యూనిట్లు వస్తాయి. 100 అప్పుడు మనం 20 వేయాలి అంటే 5 యూనిట్లు వస్తాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ద్రవ్య రూప వేతనంలో మార్పు లేనప్పుడు ధరల స్థాయి పెరిగిపోతే అప్పుడు ఏమవుతుందంటే శ్రామికుని యొక్క నిజ వేతనాలు లేదా వాస్తవిక వేతనాలు పడిపోతూ ఉంటాయి. అందుకే ఆర్థికవేత్తలు ఏమంటూ ఉంటారంటే శ్రామికుని యొక్క సంక్షేమాన్ని లేదా శ్రేయస్సు నిర్ణయించేవి ద్రవ్య రూప వేతనాలు కాదు, వాస్తవిక వేతనాలు. ఎందుకంటే ద్రవ్య రూప వేతనాలు పెరుగుతూ ఉన్నా దానికి తగ్గట్టుగా ధరల స్థాయి కూడా పెరిగిపోతూ ఉంటే శ్రామికుల యొక్క నిజ వేతనంలో పెద్దగా మార్పు ఏమీ కూడా రాదు. అంచేత ఏమిటంటే దేశంలో వ్యాపార చక్రాలు లేకుండా ఉండేటప్పుడు అప్పుడు పర్వాలేదు. కానీ వ్యాపార చక్రాలు ద్రవ్యోల్బణం కానీ ప్రతి ద్రవ్యోల్బణం కానీ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి వాస్తవిక వేతనంలో మనకి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ధరల స్థాయిలో మార్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వాస్తవిక వేతనంలో మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత ఏంటంటే టైం వేస్ట్. మరి సాధారణంగా భారతదేశంలో ప్రభుత్వ రంగంలోని ప్రైవేట్ రంగంలో మనం ఆలోచిస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో ఎక్కువగా టైం వేజే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా నెల జీతాలు ఇలా ఇస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏమవుతుంది అంటే శ్రామికుని యొక్క సామర్థ్యంతో గాని లేదా వాళ్ళ యొక్క నైపుణ్యంతో గాని నిమిత్తం లేకుండా ఒక నిర్ణీత కాలాన్ని బట్టి వేతనం చెల్లిస్తే దాన్ని కాల వేతనం అంటాం. కానీ కాల వేతనం వల్ల ఏమవుతుంది అంటే శ్రామికుల్లో ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి ప్రబలే అవకాశాలు ఉంటాయి. బాధ్యత అనేది పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఆ కాలం ముగిసిన వెంటనే అంటే కాలం పూర్తయిన వెంటనే తమ యొక్క వేతనాలు వచ్చేస్తాయనే భావన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి టైం వేజ్ అనేది సాధారణంగా పెట్టుబడిదారీ దేశాలు పెద్దగా ఉపయోగించరు. వాళ్ళు ఏమిటంటే నిర్దిష్టమైన పనిని ఎంత టైంలో పూర్తి చేస్తారనే టైప్ లో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే సాధారణంగా ప్రభుత్వ రంగంలో టైం వేజ్ అనేది ఉండబట్టే ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా నష్టాలతో నడుస్తూ ఉంటాయి ప్రైవేట్ రంగ సంస్థలతో పోలిస్తే. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో అంతా కూడా బాధ్యత అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ రంగంలో అది తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ కాలాన్ని బట్టి వేతనం అనేది నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్ది సంవత్సరం అయ్యేసరికి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ పడిపోతూ ఉంటాయి. దాని అలాగా వాళ్ళు టైం వచ్చేసరికి ప్రమోషన్ వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో ఒక రకమైన లేజినెస్ డెవలప్ అవుతుంది. అదే సామర్థ్యం బట్టి లేదా వాళ్ళ పనిని బట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వేతనం నిర్ణయిస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళ ఉత్సాహం వచ్చి ఇంకా పైకి వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. మన ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగానికి ఇక్కడ ఇదే తేడా. ఇంకా లాస్ట్ ఏది అంటే పీస్ వేజ్ ఆర్ టాస్క్ వేజ్ అంటారు. దాన్నే పనిని బట్టి వేతనం అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన టాస్క్ ని మనం ఫిక్స్ చేసి ఆ టాస్క్ పూర్తి చేయడానికి నువ్వు ఎంత తీసుకుంటావు అని మనం అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం కప్బోర్డ్ వర్క్ లో లేకపోతే ఏమైనా వుడ్ వర్క్ చేయిస్తాం అనుకోండి. వుడ్ వర్క్ చేయించినప్పుడు మనం కార్పెంటర్స్ తో మాట్లాడినప్పుడు ఎన్ని రోజుల్లో పని చేస్తావు అని మనం అడిగేటప్పుడు వాళ్ళు అలా మనం టైం పెట్టి మనం వేజ్ ఫిక్స్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే 10 రోజుల్లో చేయాల్సిన 4 రోజులు చేస్తారు. కారణం ఏంటంటే ఎన్నో ఎక్కువ రోజులు చేస్తే వాళ్ళకి అంత ప్రతిఫలం వస్తుంది. అలా కాకుండా మన వర్క్ చూపించి ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, నువ్వు ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటావు అని మనం మాట్లాడాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే చెప్పేది ఏమిటి అంటే ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన పనిని
ఎంత కాలంలో పూర్తి చేస్తావు, ఆ పని పూర్తి చేయడం నువ్వు ఎంత తీసుకుంటావు అని మనం ఫిక్స్ చేసుకుంటే దానివల్ల ఆ శ్రామికుడికి అడ్వాంటేజే, కొత్త ఉపయోగించుకున్న వ్యక్తికి కూడా అడ్వాంటేజే. ఉపయోగించుకున్న వ్యక్తికి ఆ పని సకాలంలో పూర్తి అవుతుంది, నాణ్యంగా వస్తుంది. ఆ శ్రామికుడికి ఏమనిపిస్తుంది అంటే ఆ పనిని మనం త్వరగా పూర్తి చేసుకుని మరొక పనికి వెళ్ళిపోతే ఇంకా సంపాదించుకోవచ్చు అనే భావన వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా టైం వేజ్ కన్నా మనకి పీస్ వేజ్ లేదా టాస్క్ వేజే బెటర్. కానీ భారతదేశం వంటి దేశాల్లో ప్రైవేట్ రంగంలో ఎక్కువగా ఆ రకంగా ఉంటుంది. ముఖ్యంగా క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ లో వాళ్ళు ఏమిటంటే ప్రాజెక్టులు ఇచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఎంత తీసుకుంటారు అనే టైప్ లో ఉంటుంది అక్కడ. అటున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి మరొక ప్రాజెక్టు వెళ్ళాలని శ్రామికుడు ఆలోచిస్తాడు, యాజమాన్యం కూడా అదే రకంగా ఆలోచిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే శ్రామికులకు ఉత్పాదక సామర్థ్యం పెరగాలి అన్నా, పని పట్ల వాళ్ళకి నిబద్ధత పెరగాలి అన్నా ఎప్పుడు కూడా పీస్ వేజ్ లేదా ఈ టాస్క్ వేజే బెటర్ టైం వేజ్ తో పోలిస్తే. ఈ విధంగా వేతనాన్ని మనం 4 రకాలుగా విభజించుకోవచ్చు: మనీ వేజ్, రియల్ వేజ్, టైం వేజ్, పీస్ ఆర్ టాస్క్ వేజ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రియల్ వేజ్ అండ్ ఫ్యాక్టర్ డిటర్మిన్ ద రియల్ వేజ్. వాస్తవిక వేతనాన్ని నిర్ణయించే అంశాలు ఏమిటి అని. మరి వాస్తవిక వేతనం అంటే ఇందాక చూసాం. ఏమిటది? శ్రామికుని యొక్క ద్రవ్యరూప వేతనాన్ని మార్కెట్లో ఉండే వస్తు ధరలతో పరిగణలో తీసుకుని వస్తు రూపంలోకి మార్చుకుంటే లభ్యమయ్యే వస్తు పరిమాణమే వాస్తవిక వేతనము లేదా నిజ వేతనము. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమనుకున్నాం? ఒక శ్రామికుని యొక్క రోజువారీ ఆదాయం 100 రూపాయలు అనుకుంటే తన ఆదాయాన్ని ఎక్స్ పైనే ఖర్చు పెడితే ఎక్స్ తాలూకా ధర యూనిట్ ఒకటికి 10 రూపాయలు ఉంటే అతనికి వాస్తవిక వేతనం ఎంత వస్తుంది? 10 యూనిట్లు వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే శ్రామికుని యొక్క ద్రవ్యరూప వేతనాన్ని మార్కెట్ యొక్క ధరలను పరిగణలోకి తీసుకుని వస్తు రూపంలోకి మార్చుకుంటే లభ్యమయ్యే వస్తు పరిమాణాన్ని మనం ఏమంటామంటే వాస్తవిక వేతనము లేదా నిజ వేతనము అంటాం. మరి ఈ నిజ వేతనం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్య వేతనం వల్ల కార్మికులు పొందే వస్తు సేవలను వాస్తవిక లేదా నిజ వేతనం అందరూ. శ్రామికుని యొక్క సంక్షేమం దృష్ట్యా ద్రవ్య వేతనంపై కాక వాస్తవిక వేతనంపై ఆధారపడుతుంది. అంటే శ్రామికుని యొక్క సంక్షేమం ఎప్పుడు కూడా దేనిపై ఆధారపడుతుంది అంటే అతని యొక్క ద్రవ్యరూప వేతనం బట్టి కాదు, వాస్తవిక వేతనం పైన ఆధారపడుతుంది. మరి వాస్తవిక వేతనం నిర్ణయించే అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో ముందు వాస్తవిక వేతనం సూత్రం ఏంటంటే చూడండి. రియల్ వేజ్ ఎలా వస్తుంది? మనీ వేజ్ డివైడెడ్ బై ద ప్రైస్ లెవెల్. ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక శ్రామికునికి మనీ వేజ్ 100 రూపీస్ ఉన్నది అనుకోండి, ప్రైస్ లెవెల్ 10 రూపాయలు ఉన్నది అనుకుందాం. అంటే ఇక్కడ ప్రమేయం ఏమిటంటే అతను తన ఆదాయం అంతా కేవలం ఒక వస్తువు పైన ఖర్చు పెట్టాలి అనుకుంటే ఆ 100/10 వేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 10 యూనిట్లు వస్తుంది. దాన్ని మనం ఏమంటే రియల్ వేజ్ అంటాం. మనం ఈ రియల్ వేజ్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనీ వేజ్, ద్రవ్య వేతనం. అయితే ద్రవ్య వేతనం పెరిగేటప్పుడు శ్రామికునికి యొక్క సేల్స్ పెరిగే అవకాశం ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి అంటే అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్. అంటే ఏమిటి? దేశంలో ధరల స్థాయి పెరగడం లేదు, వ్యాపార చక్రాలు ఏవీ లేవు, అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ద్రవ్య వేతనం పెరిగితే శ్రామికుల యొక్క సేల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మిగతా పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు మనీ వేజ్ పెరిగితే ఆటోమేటిక్ గా శ్రామికుల యొక్క సేల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా పరిస్థితులు కూడా మారుతూ ఉంటే మనీ వేజ్ పెరిగినా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. అంటే ద్రవ్య వేతనం పెరిగే స్థాయిలో ధరల స్థాయి కూడా పెరుగుతూ ఉంటే శ్రామికునికి ఏ రకమైన ఉపయోగం కూడా ఉండదు. అది ఫస్ట్ పాయింట్, మనీ వేజ్. రెండవది ఏంటంటే ప్రైస్ లెవెల్ ఆర్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ. ప్రైస్ లెవెల్ ఆర్ పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ అంటే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి. మరి ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తి దేనిపై ఆధారపడుతుంది? ధరల స్థాయిపై ఆధారపడుతుంది. ఉదాహరణకి 100 రూపాయలు పట్టుకెళ్తే వస్తు ధర 10 రూపాయలు అంటే 10 యూనిట్లో వచ్చాయి. అదే 100 రూపాయలతో వస్తు ధర 20 రూపాయలు అయిపోతే 5 యూనిట్లో వస్తున్నాయి. అంటే ఏమిటి? అక్కడ ద్రవ్యం తాలూకా కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన ద్రవ్యం తాలూకా కొనుగోలు శక్తిలో పెరుగుదల కానీ తగ్గుదల కానీ దేనిపై ఆధారపడి ఉంటాయి అంటే దేశంలో వ్యాపార చక్రాలను బట్టి ఆధారపడుతూ ఉంటాయి. అంటే దేశంలో ఒకవేళ ఇన్ఫ్లేషన్ కానీ ఉంటే అలా జరుగుతుంది, డిఫ్లేషన్ లో రివర్స్ లో జరుగుతూ ఉంటుంది. అంచేత ఏంటంటే ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిలో వచ్చే మార్పులు కూడా వాస్తవిక వేతనం నిర్ణయించే ఒక ప్రధాన అంశము. తర్వాత ఏంటంటే మెథడ్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఫ్రింజ్ బెనిఫిట్స్. మెథడ్ ఆఫ్ పేమెంట్ అంటే వేతనం ఇచ్చే విధానము. ఆ వేతనం ఇచ్చే విధానం ఏమిటంటే కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి చాలా మంది కూలీలు, మైగ్రెంట్ లేబర్ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ భూస్వాములు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి పని చేయించుకొని రోజుకి 300-400 ఇవ్వడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళకి లంచ్ కోసం అందరికీ క్యారేజీలు పంపించడం, వాళ్ళకి అక్కడేమో షెల్టర్ ఏర్పాటు చేయడం చేస్తారు. ఆ పని అంటే ఆ కాలం పూర్తయ్యే వరకు కూడా. అటున్నప్పుడు మనం ఏమిటి లెక్క ఎలా లెక్క వేయాలి అంటే అంటే వాళ్ళు మీల్స్ పంపిస్తున్నారు, లంచ్ పంపిస్తున్నారు, దాంతోపాటు నివాస సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు, ప్లస్ డైలీ వేజ్ కూడా ఇస్తున్నారు. చాలా మంది ఏమిటి డైలీ వేజ్ ని పరిగణలోకి తీసుకుంటారు కానీ మిగతా రెండు కూడా పరిగణలోకి తీసుకోరు. అంచేత ఇక్కడ ఏంటంటే వేతనం ఇచ్చే విధానం ఎలాగుంది? పూర్తిగా నగదు రూపంలో ఇచ్చే ద్రవ్య వేతనంతో పాటు ఇతరత్ర ఏమన్నా అందుతున్నాయా లేదా అనే విషయాలు కూడా మనం తీసుకోవాలన్నమాట. వాటిని మన ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటూ ఉంటాం. తర్వాత రెగ్యులారిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే రెగ్యులారిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కొన్ని ఉద్యోగాలు ఏంటంటే కాంట్రాక్ట్ పద్ధతిలోని, అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనూ ఉంటాయి. కొన్ని ఉద్యోగాలు పర్మనెంట్ గా ఉంటాయి.
అటువంటిప్పుడు ఏమిటంటే ఉద్యోగంలో రెగ్యులారిటీ కానీ ఉంటే ప్రస్తుతం తక్కువ వేతనం వచ్చినా తర్వాత మనకి రెగ్యులారిటీ అంటే రెగ్యులర్ అయిన తర్వాత ఎక్కువ వేతనం వస్తుందనే భావంతో పనిచేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రామ వాలంటీర్లు నియమించబడ్డారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ పెట్టిన కండిషన్ ఏమిటి, 2 ఏళ్ళ వరకు కూడా కన్సాలిడేట్ పే 15,000 ఇస్తాము అన్నది. 2 ఏళ్ళు కానీ వాళ్ళ ఓపిక పడితే ఆ తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క వేతన స్థాయి స్కేల్ ఆఫ్ పే ఫిక్స్ అవడం వల్ల 40,000 వరకు పెరుగుతుంది. అంటే ఇప్పుడు తక్కువ వేతనం వచ్చినా వాళ్ళు ఎందుకు సిద్ధపడ్డారు అంటే ఫ్యూచర్ లో రెగ్యులైజ్ అయిన తర్వాత వాళ్ళకి వేతనాలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఆ విధంగా స్థిరపడ్డారు. అలాగే టీచర్స్ కూడా 98 DSC టైంలో చాలా మంది ఫస్ట్ ఇయర్ 1200 ఇస్తాము అప్రెంటిస్ పీరియడ్ అన్నారు, సెకండ్ ఇయర్ 1500 ఇస్తామన్నారు. కానీ చాలా మంది టీచర్లు ఏమయ్యారంటే దానికి సిద్ధపడి ఉద్యోగాలు చేరారు. ఎందుకు చేరారు, ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క స్కేల్స్ అన్ని ఫిక్స్ అవుతాయి. ఈనాడు వాళ్ళందరూ కూడా 70,000 80,000 సంపాదించుకుంటున్నారు. అంటే చెప్పేది ఏమిటి అంటే ఎప్పుడైతే రెగ్యులారిటీ అనేది ఉంటుందో అంటే తమ యొక్క సర్వీసెస్ రెగ్యులైజ్ చేయబడతాయి, తనకి భవిష్యత్తు ఉంటుంది అనేటప్పుడు ఏమవుతుంది అంటే శ్రామికులు ప్రారంభంలో తక్కువ వేతనంలో వచ్చినా వాళ్ళు పని చేయడానికి సిద్ధపడతారు. దట్ ఈస్ నోన్ యాజ్ రెగ్యులారిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత నేచర్ ఆఫ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని పని ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో పని చాలా క్లిష్టంగా ఉంటుంది. అక్కడ ఎంత ఎక్కువ వేతనాలు ఇచ్చినా మనకి ఇబ్బంది అవుతుంది. మనం చూస్తూ ఉంటాం. దాని సింగరేణి కాలనీస్ లో బొగ్గు గనుల్లో కార్మికులు కొన్ని కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతే అది ఎంతో క్లిష్టమైన పని, చాలా ప్రమాదాలు చాలా గురవుతూ ఉంటారు. అలాగే మనం పెయింట్ వేసే కార్మికులు చూస్తూ ఉంటాం. పెయింట్ వేసే కార్మికులు భవనాల పైన ఇంచుమించు 20-30 అంతస్తుల భవనాల పైన తాళ్లు కట్టుకొని దిగి పెయింట్లు వేస్తూ ఉంటారు. అది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఏమాత్రం పొరపాటు జరిగినా వాళ్ళు కింద పడిపోయి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అలాగే ఏమిటంటే మనకి ప్రతిఫలాలు ఎక్కువ వచ్చినా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నేచర్ ఆఫ్ వర్క్ ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే చాలా మంది ఏం చేస్తారు, వైట్ కాలర్ జాబ్స్ కావాలనుకుంటారు. మన పేరెంట్స్ కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారంటే మా పిల్లలకి మంచి వైట్ కాలర్ జాబ్స్ కావాలి, అంటే బ్యాంకులో పీఓ కావాలి, లేదా నా కొడుకు లెక్చరర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. ఇలా ఎందుకు కోరుకుంటారు అంటే కారణం ఏంటి అంటే ఇక్కడ పని స్వభావం సున్నితంగా ఉంటుంది, పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. కానీ సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ సింగరేణి కాలేజ్ వంటి బొగ్గు గనుల్లో కానీ లేదా పెయింట్లు వేసిన వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే క్లిష్టమైన ప్రక్రియ అవుతుంది. ఉదాహరణ రసాయన కర్మాగారాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. మన ఎల్జీ పాలిమర్స్ లో చూసాం. ఆ టైంలో కానీ లక్కీగా కార్మికులు అక్కడ లేరు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ కార్మికులు ఉంటే ఎంతో మంది కార్మికులు ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయడానికి, సున్నితమైన పరిస్థితుల్లో పనిచేయడానికి తేడా ఉంటుంది. కాబట్టి కార్మికుడు పనిలో చేరే ముందు ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు, నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది అని. తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, భవిష్యత్తులో ఏమన్నా ఎదిగే అవకాశాలు ఉన్నాయా, అది కూడా మనకి ఇక్కడ వేతనాన్ని అంటే వార్షిక నుంచి అంశాలే. అంటే భవిష్యత్తులో ప్రమోషన్ అవకాశాలు చాలా త్వరగా వస్తాయి. ఇవన్నీ బ్యాంకులు ఉన్నాయి. చాలా మంది నేను అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్ ని, క్లర్క్ గా జాయిన్ అయితే ఏముంది సార్, బ్యాంక్ లో క్లర్క్ గా జాయిన్ అయినా CAIB టెస్టులు రాస్తే వితిన్ 10 years బ్యాంక్ మేనేజర్ అయిపోవచ్చు అండి అంటున్నారు. అంటే ఏమిటి, అక్కడ డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తే చాలా ఫాస్ట్ గా వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే చెప్పేది ఏమిటి అంటే అటువంటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కానీ ఉంటే వాళ్ళు మొదట్లో తక్కువ వేతనం వచ్చినా చిన్న ఉద్యోగం అయినా వాళ్ళు చేరడానికి సిద్ధపడుతూ ఉంటారు అనమాట. తర్వాత ఎడిషనల్ ఫెసిలిటీస్ అంటే అదనపు సదుపాయాలు. కొన్ని సంస్థల్లో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కానీ, BHPV కానీ లేదా HPCL కానీ ఇలా దగ్గర మనం కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళకి ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఉదాహరణకి సబ్సిడైజ్డ్ ఫుడ్ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ లో వాళ్ళకి ప్రత్యేక హాస్పిటల్స్ ఉంటాయి. అంటే చెప్పేది ఏమిటంటే ఇక్కడ వాళ్ళకి ఇటువంటి సదుపాయాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్మికులకి వేతనాలు తక్కువైనా ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మనకు ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పనిచేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి వాస్తవిక వేతనం నిర్ణయించినప్పుడు కేవలం ద్రవ్య రూపంలో వచ్చిన దాన్ని మాత్రమే పరిగణలో తీసుకోకుండా ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే పని యొక్క స్వభావం ఎలాగుంది, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకునే కార్మికులు ఆ పని చేయడానికి సంసిద్ధులు అవుతూ ఉంటారు. కాబట్టి వాస్తవిక వేతనం నిర్ణయించే అంశాలు సిద్ధాంతాల్లో ప్రధానంగా జీవనాధార వేతన సిద్ధాంతము, వేతన నిధి సిద్ధాంతము, ఆధునిక వేతన సిద్ధాంతము, ఈ మూడు కూడా పరిశీలిద్దాం. మరి జీవనాధార వేతన సిద్ధాంతం అనేది ఫ్రెంచ్ ఫిజియోక్రాట్స్, ప్రకృతి ధర్మవాదులు అంటాం, వాళ్ళు ప్రతిపాదించారు. ఇది కొంచెం అమానుష సిద్ధాంతం. ఇది ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే శ్రామికుడి కనీస జీవన ప్రమాణాన్ని సరిపోయిన ఆదాయం ఇస్తే చాలు, అంతకు మించి పెద్దగా ఇవ్వాల్సిన పని లేదు అంటారు. ఇంచుమించు ఇటువంటి అవాస్తవ సిద్ధాంతం మరొకటి ఉంది, అది వేతన నిధి సిద్ధాంతము. ఈ రెండు కూడా అవాస్తవ సిద్ధాంతాలే. కానీ ఆధునిక ఆర్థికవేత్తలు ప్రతిపాదించిన సప్లై డిమాండ్ బట్టి శ్రామికుల యొక్క వేతనం నిర్ణయించడం అనేది కొంచెం ధర్మబద్ధమైన సిద్ధాంతం. అయితే ఇందులో 1 by 1 చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే థియరీ ఆఫ్ వేజెస్ లో సబ్సిస్టెన్స్ థియరీ ఆఫ్ వేజెస్, జీవనాధార వేతన సిద్ధాంతము. దిస్ థియరీ వాజ్ ప్రపోనెడ్ బై ద ఫిజియోక్రాట్స్ ఆఫ్ ఫ్రాన్స్
ఈ సిద్ధాంతాన్నే ఐరన్ లా ఆఫ్ వేజెస్ అని జర్మనీ ఎకనామిస్ట్ లాస్ట్లీ పేర్కొన్నాడు. దీన్ని ఐరన్ లా ఆఫ్ వేజెస్ అన్నాడు. ఎందుకు అలాగన్నాడో మనకి విమర్శలో తెలుస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం మానవతా కారణ దృష్టి ఆలోచిస్తే చాలా క్రూయల్ థియరీ అనమాట ఇది. అందుకే ఐరన్ లా ఆఫ్ వేజెస్ అన్నాడు. ఈ సిద్ధాంతం మాల్తా జనాభా సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నది. ఈ సిద్ధాంతం ప్రకారం శ్రమ కూడా ఒక వస్తువుగానే పరిగణించబడుతుంది. అంటే శ్రామికులకి మా వస్తువులకి ఏం తేడా లేదు. అంటే వస్తువు తాలూకు ధర దేని బట్టి నిర్ణయించబడుతుంది? దాని యొక్క సప్లై డిమాండ్ బట్టి. అంటే సప్లై ఎక్కువైతే ధర పడిపోద్ది, అలాగే డిమాండ్ ఎక్కువైతే ధర పెరిగిపోతూ ఉంటది. వీళ్ళు ఏమంటారంటే శ్రామికుడు కూడా వస్తువులు లాంటి వాడే కాబట్టి శ్రామికుల యొక్క ప్రతిఫలం వేతనం కూడా శ్రామికుల యొక్క సప్లై పెరిగిపోతే తగ్గిపోద్ది, శ్రామికుల యొక్క సప్లై తగ్గితే పెరుగుతుంది అంటారు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే శ్రామికులకి వస్తువులకి చాలా తేడా ఉంది. ఎందుకంటే మానవతాపరమైన కారణాలతో ఆలోచిస్తే శ్రామికుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలి, తర్వాత అభివృద్ధి చెందాలి, ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ విషయం అంటే శ్రామికుడికి వస్తువులకి ఎటువంటి తేడా లేకుండా చెప్తున్నారు వీళ్ళు. ఈ సిద్ధాంతం మాల్తా జనాభా సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నది. ఈ సిద్ధాంతం ప్రకారం శ్రమ కూడా ఒక వస్తువుగానే పరిగణించబడుతుంది. వస్తువు ధర ఉత్పత్తి వ్యయానికి సమానంగా ఉన్నట్లుగానే శ్రామికుల వేతనం కూడా శ్రమను ఉత్పత్తి చేయడానికి అయ్యే కనీస వ్యయానికి సమానంగా ఉంటుంది. అంటే వస్తువు ధర ఉత్పత్తి వ్యయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎలా నిర్ణయిస్తారో శ్రామికుని యొక్క వాళ్ళకి ఇచ్చే వేతనం కూడా వాళ్ళ యొక్క కనీస వ్యయాన్ని సరిపోయినట్టుగా నిర్ణయించండి అంటారు. ఇక్కడ ఉత్పత్తి వ్యయం అంటే శ్రామికుని పోషణకు అతని కుటుంబ పోషణకు సరిపోయే కనీస వేతనము. కావున దీనిని జీవనాధార వేతనము అంటారు. కనీస వేతనం ఎందుకు అలా అంటారంటే శ్రామికుడికి అతని కుటుంబ సభ్యులకి సరిపోయిన కనీస ఆదాయం వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ వచ్చినా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటారు. If wages rise above the subsistence level, the workers are encouraged to have large families. The additional supply of labor brings wages down to the subsistence level. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మార్కెట్ వేతనం రేటు కానీ జీవనాధార వేతనం రేటు కన్నా ఎక్కువగా ఉంటే శ్రామికులు ఏం చేస్తారంట, వివాహాలు చేసుకోవడం, పిల్లలు కండడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల దేశంలో శ్రమ యొక్క సప్లై పెరుగుతుంది. శ్రమ యొక్క సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే శ్రామికుల యొక్క సంఖ్య పెరిగినప్పుడు వేతనం రేటు పడిపోతుంది. ఎక్కడ వరకు పడిపోతుంది? వాళ్ళకి జీవనాధార స్థాయి పడిపోతుంది. జీవనాధార స్థాయి అంటే ఏమిటి? శ్రామికునికి అతని కుటుంబ సభ్యుల యొక్క పోషణకు కావాల్సిన కనీస ఆదాయం మాత్రమే, అందుకని ఎక్కువ కాదనమాట. మార్కెట్ వేతనం రేటు జీవనాధార స్థాయి కంటే తక్కువగా ఉంటే అనారోగ్యం, ఆకలి మరణాలు పెరిగి శ్రామికుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఒకవేళ మార్కెట్ వేతనం రేటు జీవనాధార వేతనం రేటు కంటే తక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే శ్రామికులకు కావాల్సిన కనీస ఆదాయం రాదు కాబట్టి శ్రామికులు ఇంకా పెళ్లి చేసుకోవడం తగ్గించేస్తారని, తర్వాత అనారోగ్యం పాలవుతారని, మరణాల రేటు పెరిగిపోతుందని, కాబట్టి శ్రామికుల యొక్క సప్లై తగ్గిపోతుందని ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి ఇక్కడ శ్రామిక అంటే మాల్తస్ చెప్పిన జనాభా సిద్ధాంతాన్ని లెక్కలో తీసుకున్నారు. మాల్తస్ ఏమిటంటే జనాభా పెరిగిపోతుంది, జనాభా పెరిగినప్పుడు శ్రామికుల సంఖ్య పెరిగిపోతుంది, శ్రామికుల సంఖ్య పెరిగిపోతే వేతనం తగ్గించవచ్చు, అలా రివర్స్ చెప్తూ ఉంటారు అనమాట. దీర్ఘకాలంలో వేతన రేటు జీవనాధార స్థాయికి సమానంగా ఉంటుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వల్పకాలంలో ఒకసారి మార్కెట్ వేతన రేటు కన్నా కనీస జీవన స్థాయి వేతనం రేటు ఒకవేళ ఎక్కువైనా దీర్ఘకాలంలో ఏమవుతుంది అంటే మళ్ళా జీవనాధార స్థాయికి పడిపోతుంది అన్నారు. అయితే ఇది దీర్ఘకాలానికి సంబంధించిన సిద్ధాంతము. వీళ్ళు ఏమిటంటే స్వల్పకాలాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈ సిద్ధాంతం పైన అనేక విమర్శలు వచ్చాయి. ఎందుకంటే కార్మికుని యొక్క కనీస జీవనాధార స్థాయి ఎంత, అది ఎలా డిసైడ్ చేస్తాము? ఎందుకంటే ఒక కార్మికుడి కుటుంబంలో 5 సభ్యులు ఉండొచ్చు, మరొక కార్మికుడి కుటుంబంలో 10 మంది ఉండొచ్చు, ఇంకో కార్మికుడి కుటుంబంలో 3 ఉండొచ్చు. అన్నప్పుడు ఏమవుతుందంటే శ్రామికునికి అతని కుటుంబ పోషణకి కావాల్సిన కనీస ఆదాయం అనేటప్పుడు 3కి కూడా 1000 ఇస్తే, 3 కార్మికుల కుటుంబాలు కూడా 1000 ఇస్తే ఆ 3 ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి కార్మికుని యొక్క కనీస జీవనాధార స్థాయి ఎంత అనేది డిసైడ్ చేయడం అనేది అంత సులువుగా సాధ్యపడే విషయం కాదు. తర్వాత శ్రామికులకు సప్లై పెరిగిపోయిందని చెప్పి వేతన రేటు తగ్గించడం అనేది సిద్ధాంతం ఏదో మామూలుగా చెప్పారే కానీ వాస్తవంగా సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు అంటే భారతదేశం వంటి దేశాల్లో కనీస వేతనాల చట్టాలు ఉన్నాయి. మినిమం వేజెస్ యాక్ట్ 1948 ఉంది, తర్వాత బాండ్ లేబర్ యాక్ట్ 1976 ఉంది. ఇలా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మానవతా కారణ దృష్టి ఆలోచించిన శ్రామికులు ఒక జీవన ప్రమాణానికి అలవాటు పడిన తర్వాత ఆ వేతనం కానీ తగ్గిస్తే చాలా ఇబ్బంది పడతారు. ఈ మధ్య కరోనా కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తులకు జీతభత్యాలు తగ్గిస్తే చాలా సఫర్ అయ్యారు వాళ్ళు, సగం వేతనాలు ఇస్తే, ఎందుకంటే అప్పులు కట్టలేక. అంతే చెప్పేదంటే ఒక జీవన విధానానికి అలవాటు పడిన వాళ్ళు ఆ స్థాయి కన్నా వేతనం కానీ తగ్గిస్తే చాలా సఫర్ అవుతూ ఉంటారు అనమాట. అంతే చెప్పేదంటే ఇది ఒక అమానుష సిద్ధాంతం అంటాం. దీనిపై ఉన్న విమర్శ ఏమిటంటే ఇన్ దిస్ థియరీ ఓన్లీ సప్లై కండిషన్స్ ఆఫ్ లేబర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే శ్రామికుల యొక్క సప్లై గురించే మాట్లాడారు. అంటే శ్రామికుల యొక్క సప్లై పెరిగితే జీవనాధార స్థాయి కన్నా వేతనం ఏమో ఆటోమేటిక్ గా తగ్గిపోతుంటది. ఇలా సప్లై గురించి మాట్లాడారు తప్పించి డిమాండ్ ఫర్ లేబర్ గురించి వీళ్ళు ఏమి ప్రస్తావించలేదు. అది ఫస్ట్ విమర్శ. ఇట్ ఇగ్నోర్స్ ది రోల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. నవేడేస్
ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత 20వ శతాబ్దం నుంచి ట్రేడ్ యూనియన్స్ తాలూకు పాత్ర చాలా ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో కూడా ఐఎన్టీయూసీ అని, ఏఐటీయూసీ అని, భారతీయ మజ్దూర్ సంఘ్ అని ఎన్నో యూనియన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎంప్లాయీస్ కూడా యూనియన్స్ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు యూనియన్స్ ఉన్నప్పుడు ఏంటంటే యూనియన్స్ వేతనాలు తగ్గిస్తే అంత సులువుగా ఊరుకోరు. వెంటనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆయుధాలు బయట తీస్తారు. ఏమిటి ఆయుధాలు? సమ్మె, ధర్నాలు, తర్వాత ఏమో ఘోరాలు చేయడం, లేదా పని ఇతర కార్మికులు ఎవరు కూడా పనిలోకి చేరకుండా చూడడం, వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే వేతనాలు తగ్గించడం అనేది అంత సులువుగా సాధ్యపడే విషయం కాదు. అంటే వేతనాలు సమ్మె చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణ దేశంలో ఈ కరోనా టైంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో డిఏ ఫ్రీ చేసింది. 2021 జూలై వరకు డిఏ ఇవ్వనుంది. తర్వాత ఈ మధ్యకాలం మనకు లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఇంక్రిమెంట్ కూడా ఇవ్వనంటున్నారు. అలాగే ఉన్న వేతనాన్ని సమ్మె చేస్తే పర్వాలేదు, అడ్జస్ట్ అవుతారు. కానీ ఉన్న వేతనం కన్నా ఇంకా కోత విధించేస్తే ఏమవుతుందంటే కార్మికులు చాలా సఫర్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి అన్నమాట. అంచేత కొంచెం అమలు సిద్ధాంతం అంటాం. తర్వాత ఇట్ అప్లికబుల్ ఓన్లీ ఇన్ ద లాంగ్ రన్. అంటే వీళ్ళు ఏమిటంటే దీర్ఘకాలంలో కనీస జీవనాధార స్థాయికి సరిపోయిన వేతనం వస్తుంది అంటారు. బట్ షార్ట్ టర్మ్ గురించి వీళ్ళు మాట్లాడలేదు. తర్వాత మినిమం సబ్సిస్టెన్స్ లెవెల్ ఈజ్ ఏ వేగ్ కాన్సెప్ట్. ఇదే చెప్తున్నాడు. కనీస జీవనాధార స్థాయి ఇది వేగ్ కాన్సెప్ట్. ఎలా నిర్ణయిస్తాం అది? కొంతమంది ఫ్యామిలీలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు, కొంతమంది జీవన విధానం ఒకలాగా ఉండొచ్చు, మరొక జీవన విధానం మరొకలాగా ఉండొచ్చు. దానికి ఏమైనా ప్రామాణికం ఏమైనా ఉన్నదా అని ఆలోచిస్తే ఆ విషయంలో ఆర్థికవేత్తలు ఏమీ చెప్పలేదు. కాబట్టి కనీస జీవనాధార స్థాయిని నిర్ణయించడం కష్టం. కాబట్టి ఈ సిద్ధాంతం పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే సిద్ధాంతం ఇచ్చే మనం చదువుకోవాలి కాబట్టి దీన్ని చదువుకుంటాం. కానీ ఏమిటంటే కనీస జీవనాధార సిద్ధాంతం మాత్రము ప్రస్తుత పరిస్థితులకి ఏమాత్రము అన్వయించబడదు. ఎందుకు అన్వయించబడదు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికుల యొక్క సంఘాల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. తర్వాత కార్మికుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిద్ధాంతాన్ని యాజిటీగా అమలు చేద్దాము అంటే అది సాధ్యపడే విషయం మాత్రం కాదు. ఇది ఏమిటి థియరిటికల్ గా చదువుకోవడానికి మాత్రం ఉపయోగపడే సిద్ధాంతం. వేతన సిద్ధాంతంలో రెండవది వేజ్ ఫండ్ థియరీ. దీన్ని వేతన నిధి సిద్ధాంతం అంటాం. మరి ఈ సిద్ధాంతం ప్రతిపాదించిన ఆర్థికవేత్తల్లో ప్రముఖుడు ఎవరంటే జేఎస్ మిల్. ఆయన ఏమంటాడంటే ఉత్పత్తి వ్యయంలో కొంత భాగం అనేది వేతన నిధిగా ఉంటుంది అంటాడు. అంటే ఉత్పత్తి వ్యయంలో మనకి స్థిర వ్యయము, చర వ్యయము ఉంటాయి. అందులో చర వ్యయములు వేజ్ బిల్ అంటే ప్రతి వ్యవస్థాపకుడు లేదా సంస్థ శ్రామికులకి ఎంత వేతనం ఇవ్వాలి అని ఒక పక్క నిధిలా పెట్టుకుంటుందని చెప్తాడు ఆయన. అది వాస్తవంగా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే చరమూలధనంలో వేతన నిధి అనేది ఉంటుంది. ఆ వేతన నిధిని ఆధారంగా చేసుకుని శ్రామికుల యొక్క వేతనాలు నిర్ణయించబడతాయని జేఎస్మిల్ చెప్తాడు. అదే వేతన నిధి సిద్ధాంతము. ఇది కూడా కొంచెం అమానుష సిద్ధాంతమే. అదేంటో చూద్దాం. జేఎస్మిల్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతం ప్రకారం వేతనము శ్రామికుల యొక్క జనాభాకు మూలధనానికి ఉన్న నిష్పత్తిపై ఆధారపడుతుంది. ఇక్కడ మూలధనం అంటే ఏంటంటే చరమూలధనంలో శ్రామికులకి చెల్లించడానికి సిద్ధపడే వేజ్ ఫండ్ అన్నమాట. ఈ యావరేజ్ వేజ్ ఎలా డిసైడ్ అవుతుంది? వేజ్ ఫండ్ బై శ్రామిక జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ వేజ్ ఫండ్ 10,000 రూపాయలు ఉన్నది అనుకుందాం. శ్రామికుల యొక్క సంఖ్య 100 ఉన్నది అనుకుందాం. అప్పుడు వేజ్ ఫండ్ బై శ్రామికుల సంఖ్య అంటే 10,000 బై 100 వేస్తే ఎంత వస్తుంది? ఒక్కొక్క శ్రామికుడికి 100 రూపాయలు వస్తుంది. అంటే ఆ వేజ్ ఫండ్ బేస్ చేసుకుని శ్రామికుల వేతనం నిర్ణయించాలి. ఒకవేళ శ్రామికుల యొక్క సంఖ్య 100 నుంచి 200 పెరిగింది అనుకుందాం. వేజ్ ఫండ్ ఆ 10,000 ఉన్నప్పుడు ఏమవుతుందంటే 10,000 బై 200 వేస్తే ఒక్కొక్క శ్రామికుడికి 50 వస్తుంది. అంటే వీళ్ళు ఏమంటారంటే వేజ్ ఫండ్ లో మార్పు లేకుండా అదే ఉంటుంది. శ్రామికుల యొక్క సప్లై పెరిగిన సప్లై తగ్గిన దాన్ని బట్టి వాళ్ళ యొక్క వేతనాలు నిర్ణయించాలి అంటారు. అందుకే ఇది అమానుష సిద్ధాంతం అంటూ ఉంటాం మనం. శ్రామికుల యొక్క సంఖ్యకు వేతనానికి విలోమ సంబంధం ఉంది. అంటే అర్థమేంటి? ఇక్కడ శ్రామికుల యొక్క సంఖ్య కానీ పెరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క వేతనాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే జేఎస్మిల్ తనకు అభిప్రాయం ఏంటంటే వేతన నిధి ఏమి మారదు, వేతన నిధి స్థిరంగా ఉంటుంది. అంటే ఉత్పత్తి ప్రక్రియలో శ్రామికులకు చెల్లించవలసిన వేతనం అనేది ఒక నిధిగా ఉంటుంది. ఆ నిధిలోంచి శ్రామికుల యొక్క వేతనాలు చెల్లించబడుతూ ఉంటాయి. ఒకవేళ శ్రామికుల యొక్క సంఖ్య కానీ పెరిగితే ఆటోమేటిక్ గా అదే వేతన నిధి ఉంటుంది కాబట్టి వాళ్ళ వేతనాలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి శ్రామికుల యొక్క వేతనానికి వేతన నిధికి మధ్య విలోమ సంబంధం ఉంటుందని వీళ్ళ తరగతి అభిప్రాయం. ఇంకా మోడర్న్ థియరీ, ఇది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఈ మోడర్న్ థియరీ ఆఫ్ వేజెస్ ఏం చెప్తాది అంటే వస్తువుల యొక్క ధరలు ఏ విధంగా వాళ్ళ యొక్క సప్లై డిమాండ్లు బట్టి నిర్ణయించబడతాయో శ్రామికులకి కూడా వేతనాలు వాళ్ళ యొక్క సప్లై డిమాండ్లు బట్టి నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే శ్రామికుల యొక్క శ్రమ సప్లై రేఖ విషయం ఒకటి చెప్పాలి మనం. ఏమిటంటే శ్రామికుల యొక్క శ్రమ సప్లై రేఖ బ్యాక్వర్డ్ బెండింగ్ గా ఉంటుంది. అంటే శ్రామికులు ఇప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు అనుకున్న స్థాయి వరకు వేతనం వచ్చిన తర్వాత దే ప్రిఫర్ టు లేజర్ ప్రిఫర్ చేస్తారు. అంటే విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. అందుకే ఏమంటే శ్రామికుల సమస్య లేక ఇలా వెనక్కి వంగి ఉంటుందని. అంటే తమ అవసరాలు తీరే వరకు వాళ్ళు ఎక్కువగా పనిచేయడానికి సిద్ధపడతారు.
వాళ్ళకి వాళ్ళు అనుకున్న స్థాయి సరిపోయిన అవసరాలు తీరిపోతే దే విల్ ప్రిఫర్ టు టేక్ రెస్ట్ అనమాట. అన్నప్పుడు ఏమవుతుందంటే శ్రామికులకు శ్రమ సప్లై లేక బ్యాక్వర్డ్ బెండింగ్ అయిపోద్ది. అవన్నీ తర్వాత చూద్దాం. మొత్తానికి చెప్పేది అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే శ్రామికుల యొక్క ప్రతిఫలమైన వేతనం అనేది డిమాండ్ ఫర్ లేబర్ అండ్ సప్లై ఆఫ్ లేబర్ బట్టి నిర్ణయించబడుతుంది. మరి శ్రామికుల యొక్క డిమాండ్ మిగతా ఉత్పత్తి కారకాలలాగే వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పాదకత బట్టి ఆధారపడుతుంది. మరి ఉపాంత ఉత్పాదకత అనేది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ లోబడి ఉంటుంది కాబట్టి శ్రామికుల యొక్క డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలి ఉంటుంది. మరి శ్రామికుల యొక్క సప్లై రేఖ వేతనం రేటు పెరుగుతూ ఉంటే శ్రామికుల యొక్క సప్లై పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి శ్రామికుల యొక్క సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వెళుతుంది. ఇట్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, వేరేజ్ డిమాండ్ ఫర్ లేబర్ అదేంటంటే స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అవన్నీ చూద్దాం ఇప్పుడు. According to modern economists, wages are determined by the demand for and supply of labor. Wages are determined by the demand for and supply of labor. The demand for labor depends on labor productivity and technological progress. Demand for labor depends upon technological progress and labor productivity. అంటే శ్రామికుల యొక్క ఉత్పాదక సామర్థ్యం బట్టే వాళ్ళ డిమాండ్ ఉంటుంది. ఏ శ్రామికునికి ఉపాంత ఉత్పాదకత ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే స్కిల్డ్ లేబరో, ఎవరికైతే టెక్నికల్ స్కిల్స్ బాగా ఉన్నాయో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్కువ వేతనాలకు ఇవ్వడానికి సిద్ధపడతారు వ్యవస్థాపకులు కానీ ఉద్యమదారులు కానీ. రెండోది ఏంటంటే టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఇది కూడా డిమాండ్ ఫర్ లేబర్ బాగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అమెరికా వంటి దేశాల్లో వాళ్ళు ఎక్కువగా మెషిన్ పవర్ వాడతారు శ్రామికులకు బదులుగా. కారణం ఏంటి అంటే అది చీప్ వాళ్ళకి, ఎందుకంటే క్యాపిటల్ రిచ్ కంట్రీస్ కాబట్టి. చెప్పేది ఏంటంటే టెక్నాలజికల్ గా ప్రోగ్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో శ్రామికుల యొక్క డిమాండ్ ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఏమిటంటే భారతదేశం అంటే లేబర్ రిచ్ కంట్రీస్ లో కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించకపోతే పేదరికం పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమిటంటే మనకి మెషిన్ పవర్ కానీ మనం వాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా శ్రామిక నిరుద్యోగ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం మెషిన్ పవర్ వాడక తప్పదు, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ వర్క్స్ ఉన్నప్పుడు మెషిన్ పవర్ వాడుతూ ఉంటాం. మొత్తాన్ని చెప్పేది ఏమిటంటే శ్రామికుల యొక్క డిమాండ్ ప్రధానంగా వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పాదకత పైన మరియు దేశంలో ఉండే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే సప్లై ఆఫ్ లేబర్ డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ పాపులేషన్ అండ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్, మొబిలిటీ, లేజర్ ఎక్సెట్రా. అంటే శ్రామికుల యొక్క సప్లై అనేక అంశాలపై ఆధారపడుతుంది. అందులో ప్రధాన అంశం ఏది అంటే సైజ్ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా. అంటే జనాభా ఏ నిష్పత్తిలో ఉంది అని. అంటే జనాభా కానీ గణనీయంగా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది శ్రామికుల యొక్క సప్లై పెరిగే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఫ్రమ్ 18 to up to 60 years వరకు ఉండే వాళ్ళ యొక్క సంఖ్య కానీ ఎక్కువగా ఉంటే శ్రామికుల యొక్క సప్లై ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ది ఫస్ట్ ఫ్యాక్టర్ దట్ డిటర్మిన్స్ ది సప్లై ఆఫ్ లేబర్ ఈజ్ ది సైజ్ ఆఫ్ పాపులేషన్. తర్వాత వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్, శ్రామికులు మంచి విద్యావంతులు అయితే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క డిమాండ్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్ గా సప్లై గురించి కూడా ఆలోచించుకోవచ్చు మనం. తర్వాత ట్రైనింగ్, తర్వాత లేజర్, ఇలాంటి అన్ని అంశాలు కూడా శ్రామికుల యొక్క సప్లైని నిర్ణయిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ వేజెస్ ఎలా డిటర్మిన్ అవుతాయి చూద్దాం. డిటర్మినేషన్ ఆఫ్ వేజెస్, ది ఇంటరాక్షన్ ఆఫ్ ది సప్లై అండ్ డిమాండ్ ఫర్ లేబర్ డిటర్మిన్స్ ద వేజ్. అంటే డిమాండ్ శ్రామికుల యొక్క డిమాండ్ రేఖ, శ్రామికుల యొక్క సప్లై రేఖ పరస్పరం ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ వాళ్ళకి ప్రతిఫలమైన వేతనం అనేది నిర్ణయించబడుతూ ఉంటారు. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ది లేబర్ ఇంక్రీజెస్ ది సప్లై ఆల్సో ఇంక్రీజ్. అంటే శ్రామికులకి ప్రైస్ అంటే ఏంటి, వాళ్ళకి వేతనం. వాళ్ళ యొక్క వేతనం పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క సప్లై పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ది సప్లై కర్వ్ ఆఫ్ ది లేబర్ ఎలా ఉంటుంది, ఇట్ స్లోప్స్ అప్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ది సప్లై కర్వ్ ఆఫ్ ది లేబర్ రైజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. మరి వై ది డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ది కేస్ ఆఫ్ లేబరర్స్ అని మనం ఆలోచిస్తే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ మార్జినల్ ప్రొడక్టివిటీ. మార్జినల్ ప్రొడక్టివిటీ సబ్జెక్టెడ్ టు ది లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. ఎప్పుడైతే క్షణ ప్రతిఫలాలు అన్వయించబడుతూ ఉంటాయో ఆటోమేటిక్ గా శ్రామికుల యొక్క డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడి కిందకు వాలుతూ ఉంటుంది. మరి ఈ రెండు రేఖలు పరస్పరం ఎక్కడ ఖండించుకుంటాయో అక్కడ నిర్ణయం అయ్యేది ఏమిటి అంటే వేతన రేటు, వేజ్ రేట్. ఈ రేఖాపటం చూద్దాం. ఈ రేఖాపటం ఓఎక్స్ అక్షంలో శ్రమను తీసుకున్నాం, ఓవై అక్షంలో వేజ్ రేట్ తీసుకున్నాం. ఇక్కడ డిమాండ్ రేఖ, శ్రామికుల యొక్క డిమాండ్ రేఖ, శ్రామికుల యొక్క సప్లై రేఖ పరస్పరం ఈ అనే బిందువు దగ్గర ఖండించుకున్నాయి. కాబట్టి ఇక్కడ వేతన రేట్ నిర్ణయించబడింది. ఎంత వేతనం అంటే ఓడబ్ల్యూ వేతనం నిర్ణయించబడింది. ఒకవేళ ఏ కారణం చేతనైనా వేతనం రేటు కానీ పెరిగితే, ఓడబ్ల్యూ నుంచి ఓడబ్ల్యూ1 కానీ పెరిగితే ఏమవుతుందో చూద్దాం. ఓడబ్ల్యూ1 కానీ పెరిగితే ఏమవుతుంది, శ్రామికుల యొక్క సప్లై ఏమో W1T గా ఉంది, శ్రామికుల యొక్క డిమాండ్ ఏమో W1P గా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ శ్రామికుల యొక్క సప్లై ఎక్కువగా ఉంది, W1T డిస్టెన్స్ ఎక్కువ, W1P కన్నాను. అటువంటిప్పుడు ఏమవుతుంది అంటే శ్రామికులకు సప్లై డిమాండ్ కన్నా ఎక్కువైనప్పుడు మళ్ళా వేతనం పడిపోద్ది. కాబట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, ఎగైన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ శ్రామికుల యొక్క వేతనం కానీ ఓడబ్ల్యూ నుంచి ఓడబ్ల్యూ2కి పడిపోయింది అనుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ ఎంత ఉంది, W2 నుంచి K వరకు ఉంది, దిస్ మచ్ ఆఫ్ డిస్టెన్స్.
వేరే సప్లై ఎంత ఉంది, W2 నుంచి N వరకే ఉంది. అంటే ఇక్కడ ఏముంది, డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. ఎప్పుడైతే శ్రామికులకి డిమాండ్ ఎక్కువగా ఉంది, సప్లై తక్కువగా ఉన్నదో వేతనం మళ్ళీ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, W2 నుంచి మళ్ళీ Wకి వెళ్ళిపోద్ది. ఈ విధంగా శ్రామికుల యొక్క సప్లై, శ్రామికుల యొక్క డిమాండ్ లో వచ్చే మార్పుల వలన వేతన రేట్ అనేది ప్రభావితం అవుతూ ఉండాలి అని చెప్తారు ఆధునిక ఆర్థికవేత్తలు. ఈ విధంగా వేతనానికి సంబంధించి 3 సిద్ధాంతాల్లో వాస్తవానికి దగ్గరగా ఉండే సిద్ధాంతమే మోడర్న్ థియరీ ఆఫ్ వేజెస్.